హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో మా గోదావరిలో వెరీ స్పెషల్ పనసపొట్టు కూరని చేయడం చూపిస్తున్నాను. ఈ పనసపొట్టుతో చేసే కర్రీస్ని పనస ముక్కల బిర్యానీని పెళ్ళిళ్ళల్లో వేస్తూ ఉంటారు. ఈ కర్రీ చాలా బాగుంటుంది. తినే కొలది తినాలనిపిస్తుంది. ఈ పనసపొట్టు కర్రీని పెద్దవాళ్ళు చాలా బాగా చేస్తారు. నేనైతే ఈ కర్రీని మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పనసపొట్టు 1/2 kg వరకు ఉంది. ఇలా లేత పనసకాయను చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఈ పనసపొట్టుని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అలా తెచ్చినదేనండి ఈ పనసపొట్టు. దీన్ని శుభ్రంగా 3-4 సార్లు కడగాలి. పనసపొట్టు కలర్ మారకుండా ఆయిల్ రాస్తారు కాబట్టి తప్పనిసరిగా కొద్దిగా సాల్ట్ కలిపి 3-4 సార్లు కడగాలి. ఇందులో వాటర్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 10 మినిట్స్ తర్వాత ఒక ముక్కని నొక్కి చూసుకోవాలి. పనసపొట్టు ఉడికిపోయింది. ఇందులో వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని గట్టిగా వాటర్ లేకుండా నొక్కాలి. ఇలా పొడి పొడిగా ఉండాలి. స్టవ్ పై గిన్నెను పెట్టి ఇందులో మనం పులిహోరని ఎలాగైతే చేస్తామో అదే విధంగా ఈ కర్రీని చేసుకోవాలి. కాకపోతే పోపులు ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ముందుగా పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇందులో ఎక్కువ ఆయిల్ పడుతుంది. 150 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. పనసపొట్టు ఎంత వేసుకుంటామో అంతకి ఈక్వల్గా పోపులన్నింటినీ కలిపి వేసుకోవాలి. అంతకి కొద్దిగా తగ్గించైనా వేసుకోవచ్చు. 5 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఎలాగో ఆవు పిండి పెడతాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆవాలు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు. ఈ పోపులన్నింటినీ వేసి ముందుగా కొద్దిగా వేగనివ్వాలి. అప్పుడే ఇవి కూరలో మెత్తగా కాకుండా కరకరలాడుతూ ఉంటాయి. ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో చేస్తేనే పనసపొట్టు కూర చాలా బాగుంటుంది. కొద్దిగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసిన 6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే 6 ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలో మనం కారం వేసుకోము కాబట్టి ఇవే ఎక్కువగా వేసుకోవాలి. కూర అయిపోయిన తర్వాత మిర్చిలోకి ఎండుమిర్చిలోకి పులుపు అలాగే కర్రీ స్పైసెస్ అన్నీ పట్టి కారం లేకుండా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత వేయించిన పల్లీలను కూడా వేసేసి వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా వేగిన తర్వాత ఉడికించి ఉంచిన పనసపొట్టును వేసేసి కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కొద్దిగా వాటర్ ఏమైనా ఉంటే డ్రై అయిపోతుంది. ఇందులోకి తీసిన చింతపండు పులుసును వేసుకోవాలి. అంతా ఒకసారి వేయకూడదు. పులుపు చూసుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ 1 టీ స్పూన్ సాల్ట్ ఉడికించేటప్పుడు వేసాము కాబట్టి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అంతా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఇంగువని తప్పనిసరిగా వేసుకోవాలి. పోపు వేయించేటప్పుడు కానీ కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసి కలుపుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ కర్రీలో ఆయిల్ ఇలా రావాలి. అప్పుడే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ను ఆపి పనసపొట్టు కూర కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో ఆవు పిండిని వేసుకోవాలి.
వేడిగా ఉన్నప్పుడు ఆవు పిండిని వేయకూడదు, కాస్త చేదుగా ఉంటుంది. 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి నూరుకోవాలి. ఈ పనసపొట్టు కూర ఆవు పిండి పెట్టుకొని వండుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా నూరిన ముద్దని కొద్దిగా చల్లారిన కూరలో వేసి కలుపుకోవాలి. ఈ పనసపొట్టు కూర వండిన తర్వాత 4-5 గంటల తర్వాత తింటేనే చాలా బాగుంటుంది. ఈ కర్రీ వండిన రోజు కంటే మరుసటి రోజుకి ఇంకా బాగుంటుంది. ఆయిల్ చేతికి ఇలా అంటుకుంటూ ఉండాలి. ఈ పనసపొట్టు కూర పాడవకుండా 2 రోజుల వరకు కూడా బయట ఉంచినా ఉంటుంది. ఇంతేనండి, ఆవు పిండి పెట్టిన పనసపొట్టు కూర రెడీ. దీని స్మెల్ మాత్రం గుమగుమలాడిపోతుంది. కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువైంది. ఈ కర్రీ వండేటప్పుడు ప్రతి చిన్న ప్రాసెస్ చెప్పాలి, అప్పుడే ఈ పనసపొట్టు కూర మన పెద్దవాళ్ళు వండే మాదిరిగా వస్తుంది. సో ఇలా పనసపొట్టు దొరికితే తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.